దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్థుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను స్వార్త అధ్యయనం చేస్తా ఉన్నాం. 8వ అధ్యాయములో కొన్ని మాటలు నిన్న ధ్యానించాం. మరి ప్రభుని దయ్యం పట్టిన వాడిని ఆక్షేపించుట, ప్రభు దానికి తిరిగి సమాధానం ఇచ్చుట, మరి ఆ సంభాషణ అంతా కొనసాగుతా ఉంది. ప్రభు చెప్పిన తర్వాత కూడా మరలా వాళ్ళు 8వ అధ్యాయము 52వ వచనములు మరలా ఆక్షేపిస్తున్నారు. అందుకు యూదులు ప్రభు చెప్పిన మాటలకి వారు ఏం చెప్తున్నారంటే, నీవు దయ్యము పట్టిన వాడవని మేము ఎరుగుదుము, ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడను మరణము రుచి చూడనని నీవు చెప్పుచున్నావు. ఇక్కడ ప్రభుని పదే పదే మాటలతో దూషించటమే కాదు, అసలు ఆ ప్రభు దేన్నైతే నిర్మూలన చేయటానికి వచ్చాడో ఆ యొక్క అపవాదికి సంబంధించిన వాడని ఆయనను పదే పదే దూషించటం చూస్తే నిజంగా అసలు మానవులు ఎంత బుద్ధి లేని వారు, ఎంత బుద్ధిహీనులు, మరి దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో ఎంత వెనకబడిన వారు ఉన్నారు, ఎంత మందమతి కలిగిన వారు ఉన్నారని చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడ వీళ్ళు మరలా నువ్వు దయ్యం పట్టిన వాడు అని మరలా మాట్లాడుతున్నారట. మరి అబ్రహాము ప్రవక్తలు చనిపోయారు. మరి నిన్ను ఒప్పుకుంటే, నిన్ను గైకుంటే, నీ మాటలు ఒకవేళ విశ్వసిస్తే వాడు ఎన్నడూను మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. ఏంటి నీ బోధ ఏంటి? నువ్వు తండ్రి వద్ద నుంచి వచ్చానంటావు, తండ్రిని ఘనపరచువాడనంటావు, తండ్రి ఏది చేశాడో ఏది చెప్పాడో అదే చేస్తున్నానంటావు. మరి ఇవన్నీ మాటలు నువ్వు చెప్తా ఉన్నావు, కానీ మాకు నీవు ఎలా కనిపిస్తున్నావు అంటే దయ్యం పట్టిన వాడిలానే కనిపిస్తుంది. దయ్యం పట్టిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటదండి? అన్కంట్రోల్గా ఉంటాడు వాడు. మాట తీరు సరిగా ఉండదు, మరి వ్యవహరించే తీరు సరిగా ఉండదు. దయ్యం పట్టిన వాడి పరిస్థితి, ఆ మానసిక స్థితి సరి ఉండదు, వాడి పైన ప్రవర్తన సరి ఉండదు. ప్రభువు అద్భుతమైన వర్తమానాలు వరకు తెలియజేస్తా ఉన్నాడు. ఎన్నో బోధలు, ఎన్నో మర్మముతో కూడిన విషయాలు బోధ చేస్తా ఉన్నాడు. ఉపమాన రీతిగా బోధిస్తా ఉన్నాడు కదా. అద్భుత ఆశ్చర్య సూచక్రియలు చేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని మరలా నువ్వు దయ్యం పట్టువాడంటే ప్రభు అతను ఆ మాటలు పట్టించుకోకుండా అబ్రహాము గురించి మరి అక్కడ మాట్లాడిన మాటలు, అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. ఇక్కడ ప్రభు వారితో చెప్పే మాట ఏంటంటే, ఈ మాట అర్థం ఏంటంటే, అబ్రహాము ప్రవక్తలు చనిపోయారు. మీకు అనుకుంటున్నారు మీరు, వాళ్ళు చనిపోయి ఇక దేనికి అయిపోయింది, వాళ్ళ జీవితం అంతమైపోయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. నేను సజీవులకు దేవుడునై ఉన్నాను కదా. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో దేవుడునై ఉన్నాను, సజీవులకు దేవుడైనాను. 3వ అధ్యాయము నిర్గమకాండములో ప్రభు అక్కడ మోషేకు ప్రత్యక్షపరచుకున్నప్పుడు, నేను సజీవులకు దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని చెప్పినప్పుడు, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయి లేరట. అబ్బా, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. అవునా కదా. మరి ఇప్పటికి కూడా జీవించే ఉన్నారు. ఎక్కడున్నారు వారు? పరలోకంలో నిత్య మహిమలో ఉన్నారు ఆయన. వారు వారు మరి అట్టి విధంగా వారి గురించి ప్రవక్తలు వారు చనిపోయారని చెప్తే ప్రభు వారికి తిరిగి ఏం చెప్తాడు? అయ్యా, నేను సజీవులకు దేవుడును, వారు చనిపోయి లేరయ్యా. వారు చనిపోయి కూడా ఈ ఉదయకాలం మాట్లాడతారు, మీతో మాట్లాడతారు. మీరు ఎప్పుడు సంభాషణ చేసినా, అబ్రహాం గురించి మీరు ఎప్పుడు మాట్లాడినా, ఆ ఇస్సాకు, యాకోబుల గురించి, ఆ ప్రవక్తల గురించి ఎప్పుడు మాట్లాడినా వారు నిరంతరము జీవించి ఉన్నవారేని ప్రభు మాట్లాడతాడు. వారికి నేను దేవుడునైనాను, నేను దయ్యం పట్టిన వాడను కాను. ఇంకా నువ్వు నన్ను గైకుంటే ఎన్నటికీ మరణము రుచి చూడరు కదా. నిన్నటి దినం మనము ధ్యానించాము. కనుక ఇట్టి విధంగా ప్రభువును వాళ్ళు ఆక్షేపించుట, ప్రభు వారికి సమాధానం ఇచ్చుట గురించి మరి యొక్క వాక్యము తెలియచేస్తుంది. 53వ వచనము, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. మరి వారికి అబ్రహాము మీద చాలా గొప్ప గురండి కదా. అబ్రహాము ఆ చరిత్ర వారికి కంఠోపాఠంగా వచ్చేస్తుంది. స్టెఫన్ యొక్క ఆ యొక్క ప్రసంగం చూస్తే అబ్రహాము
ఆ యొక్క పిలువబడిన దగ్గర నుంచి, ఆ మెసొపొతేమియాలో బయలుదేరిన దగ్గర నుంచి, ఆ దినం వరకు కూడా అసలాయన అసల అసలెక్కడా గూడా నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే వచ్చాడు. అంటే వారికి ఆ ధర్మశాస్త్రం గురించి అంత ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. యూదుడనే వాడికి 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం నేర్పించబడుద్ది. అందులో రాయబడిన విషయాలు వారికి తెలియబడతాయి. అంటే ఈ అబ్రహాం అనే వ్యక్తి దేనికి సంబంధించిన వాడు? ఆయన యొక్క ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన విశ్వాసులకు తండ్రి కదా! ఆయన ఎవరెవరు విశ్వసిస్తున్నారో ఈ దినము దేవుని విశ్వసిస్తున్న వారందరికి కూడా తండ్రి అయ్యున్నాడు. ఆయన ఆ స్వామ్యుడైన అబ్రహాము పట్ల వారికెంతో గౌరవం. అబ్రహాం అంటే ఎంతో గౌరవము. అయినను కూడా ఇక్కడ ప్రభుని వారు ఆక్షేపిస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా ఇదే మాట. "నీవు ఎవరు? నీవు ఎవరు? నీవు ఎవరు? నేను పరలోకం నుంచి వచ్చిన వాడను. తండ్రి నేను ఏకమై ఉన్నాము. తండ్రిని పోలి నేను నడుస్తున్నాను. తండ్రి చిత్తం నేను నెరవేర్చడానికి వచ్చానను." ప్రభు ఇదే మాటలు చెప్తా ఉన్నాడు. నిజంగా అసలు ఇంత సంభాషణ ఈ యొక్క యోహాను సువార్తలో అసలు ప్రభువుకి, యూదులకి మాట్లాడిన మధ్య జరిగిన సంభాషణ ఒకే రీతిగా కొనసాగుద్దండి. అంటే అన్ని సార్లు మాట్లాడినా కూడా, అంత గొప్ప సంభాషణ చేసినా కూడా, మరి ప్రభు వారికి ఎంతగా అర్థం చేయించాలని చూచినా కూడా వారికి అర్థం కాలేదండి. కదా! ప్రభు ఎంత సహనంతోటి వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నో సందర్భాలలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. డీటెయిల్‌గా వారికి చెప్తూ వచ్చాడు గానీ, వాళ్ళు ఒక కాన్సెప్ట్‌లోనే చూడటం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఒక దృక్పథంలోనే ప్రభువుని చూడటం. వాళ్ళ మనసుల్లో ఒక రాంగ్ బీజం వాళ్ళు వేసుకున్నారు. ఇంకా దానిలో నుంచి బయటికి రావటంలా. ఎంత బోధ చేసినా గూడా వారు బయటికి రావటంలా. కొన్నిసార్లు మానవులమైన ఈ దినమున్న క్రైస్తవులు ఉన్న మన విషయంలో కూడా కొన్నిసార్లు ఇదే పొరపాటులో ఉంటాము. లోకంలో ఉన్న మనుష్యులు కూడా ఎక్కడో ఒక చోట రాంగ్ నోషన్‌లో ఉంటారు. ఎక్కడో ఒకటి తప్పుడు బోధలతో నింపబడి ఉంటారు. దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. అన్యులైన వారు ఓకే. వారికి వారి దేవుళ్ళ గురించి వారి బోధలు వాళ్ళకున్నయి. అందును బట్టి వారు క్రీస్తు ప్రభువుని అంగీకరించట్లా, క్రీస్తు ప్రభు దగ్గరకు త్వరగా రావటం లేదు. కానీ ఇక్కడ యూదులనేవారు కదా వీరు. వీరికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు ఇన్ని అనుగ్రహించబడినయి. యూదుల్లో నుంచే రక్షణొస్తది. మెస్సియా యూదుల్లో నుంచే పుడతాడు. ఇవన్నీ గూడా వారికి తెలిసిన విషయాలే. అయినను సత్యమును గ్రహించటానికి వారు సమ్మతించటం లేదు. కొత్త విషయం చెప్పినప్పుడు దాని గురించి వారు ఆలోచించట్లేదు. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయము కొత్త విషయం చెప్తే మనకు ఆలోచన కలగాలి. ఎందుకు బోధించబడింది? దీంట్లో ఉన్న సారాంశం ఏమై ఉండొచ్చు? ఇదెందుకు చెప్పబడింది? అసలెప్పుడైనా ఏదైనా వాక్యం ఎవరైనా చెప్పినప్పుడు ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మన మ మన మన దృక్పథం ఒకలాగుంది. ఒక వాక్యం గురించి ఒక విధానంలో మనం ఆలోచిస్తున్నాము, అర్థం చేసుకున్నాము. మరి ఎవరైనా దాన్ని కొత్త కోణంలో చెప్పినప్పుడు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? ఇందులో ఈ సత్యం కూడా దాగుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? నేనెవరైనా కొత్త బ విషయంలో కొత్త మర్మం బయలుపరిస్తే, వాక్యం చెప్పేటప్పుడు కొత్త మర్మం బయలుపరిస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటానండి. అంటే నా మానవ మేధ పరిమితి కలిగినది. దేవుడు అన్ని ప్రత్యక్షతలు నాకిచ్చేలా, నాకిచ్చిన అభిషేకపు పరిమాణము వేరు, నాకివ్వబడిన ప్రత్యక్షత వేరు, నాకివ్వబడిన జ్ఞానం వేరు, దేవుడు నాకిచ్చిన ఆత్మ అభిషేకము ఇది వేరు. నాకున్న దానిలో నుంచే నేను మాట్లాడతాను. కానీ ఏదైనా కొత్త విషయాలు ఎవరైనా మాట్లాడినప్పుడు, అవునా ప్రభువా! ఇలాగ గూడా మరి ఈ వాక్యంలో ఈ యొక్క మర్మము దాగి ఉందా అని నేను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు సేవకులనే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎదుటివారు చెప్పే మాటలు వారికి రుచించవు. వాళ్ళు చెప్పే నైపుణ్యత కలిగున్నారు. వారు బోధిస్తా ఉన్నారు గనక, ఎదుటివారు చెప్పే మాటలు అసలు వాళ్ళ లోపలికే తీసుకోవట్లేదండి. వాళ్ళకి ఏదైతే బయలుపరచబడిందో దాని ధోరణిలోనే వెళ్ళిపోతున్నారు గానీ, ఎదుటి వారి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడనే ఆ విషయము
మర్చిపోతారు. నేను ఎవ్రీ సండే కూడా పాస్టర్ సాల్మన్ రాజ్ మా బాబు చెప్పే మాటలు నేనెంతో శ్రద్ధగా ఆలకిస్తానండి. ఎవ్రీ డేస్ ఐ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈవెన్ దెన్ ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, ఇంకా ఏమి కొత్త ప్రత్యక్షత దేవుడు బయలుపరుస్తాడోనని బాబు ప్రతిదినం కూడా వాక్యము మరి బోధిస్తాడు. 10, 15 నిమిషాలు యూట్యూబ్‌లో పెడతా ఉంటాడు. నేను తప్పనిసరిగా వింటాను. క్రొత్త విషయము ప్రభు అతని ద్వారా ఏమి మాట్లాడుతున్నాడు, ఏమి సందేశం ఇస్తున్నాడు అనేది నేను తప్పనిసరిగా వినటానికి ఇష్టపడతాను. ఎందుకు? ఏ కొత్త మాట దేవుడు మనతో మాట్లాడతాడో, మనకు అర్థం కాని విషయము వారికి అర్థమైన దానిలోంచి మాట్లాడతాడోనని నేను కనిపెట్టి వాటిని పరిశీలనగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ యూదులనే వాళ్ళు మరి వారు మరి రక్షణ యూదులలోనే వచ్చిన రక్షింపబడిన వారు అనుకుంటున్నారు కానీ మరి ఇటు విధంగా ప్రభుని తిరస్కరించిన వారిగా మరి ఉన్నారు. నీవు ఎవరివని చెప్పుకుంటున్నావు? ప్రభు అనేకమైన సార్లు చెప్పినా కూడా మరి నేను ఫలానా ఫలానా నేను దేవుని కుమారుడను, పరలోకం నుంచి దిగి వచ్చాను, తండ్రి ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే ప్రభు పదే పదే చెప్పినా కూడా వారు ఉన్నటువంటి ఆత్మీయ గుడ్డితనంలో నుంచి వారు బయటికి రాలేదు. 54వ వచనము. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. దేవుడిని వారు ఎంతగానో దేవుడు మరి ఆ పితరులు అనేది వారికి చాలా ఇష్టమైనటువంటి మాటలు అవన్నీ కూడా. దేవుడు వర ఆ ఆ దేవాది దేవుడు ఎందుకంటే దేవుడు చేసిన మహత్కార్య అద్భుత సూచక్రియలు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినయి. ఇశ్రాయేలును ఆ యొక్క ఐగుప్తు చెరలోంచి తీసుకుని వచ్చినప్పుడు ఎటువంటి కార్యాలు చేశాడు, ఆ యొక్క అరణ్య యాత్రలో ఎలా నడిపించాడు, కనానును స్వతంత్రించుకున్నప్పుడు ఎలాంటి కార్యాలు చేశాడు, ఇవన్నీ వారికి తెలుసు. దేవుని గురించిన ఆ మహాత్మ్యం గురించి వారికి తెలుసు. కానీ క్రీస్తు ప్రభు దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చాడంటేనే వారు జీర్ణించుకోలేకపోయారు. వారికున్న అవగాహన అంతకు మించి వారికి లేకుండే. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకునేలా నా మహిమ వట్టిది. నేనెన్నడూ కూడా నన్ను నేను మహిమపరచుకోలేదయ్యా. అసలు ప్రభు బోధ మనం చూస్తే గనక అసలు ఆయన కూడా దేవుడే కదా! ప్రభు కూడా ఆ త్రిత్వములో ఏకమైన వాడు, సమానుడైన వాడు కదా! తండ్రి ఎటువంటి మహిమ ఉందో కుమారుడు కూడా అదే మహిమ ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి అదే మహిమ ఉంది. వాళ్ళు త్రిత్వంలో ఏకత్వం కలిగున్నారు. భిన్న భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలను కలిగున్నారు. కానీ ఒక్కటిగా ఉన్నారు వారు. అంటే ఒకేలాగా ఉన్నారు. తండ్రి చేసే కార్యం ఇదిగో నేనే దేవుడను, నేనే రక్షకుడను, నేనే అని మరి యొక్క యెషయా గ్రంథంలో చదివిన మాటలు ఇక్కడ యోహాను సువార్తలో కూడా నేనే అని ప్రభు అనేకమైన చోట్ల చెప్తాడు. నిజంగా ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రతి ఒక్క వాక్యము 2 సార్లుగా ఉంటదండి. ఒక్కసారిగా రాయించబడలేదు. ఏ వాక్యాన్ని మీరు తీసుకున్నా కూడా దానికి రిలేషను అది పాత నిబంధనలోనే 1, 2 సార్లు మనకు దొరకొచ్చు. దాని కనెక్షన్ మనకి ఇక నూతన నిబంధనలో మనకు దొరకవచ్చు. అంటే ఈ రాయబడిన ప్రతి మాట స్థిరపరచబడిన వాక్కుగా ఉన్నది. నన్ను నేను మహిమపరచుకుని వాడను కాను. మరి అట్టి విధంగా ఒకవేళ నేను మహిమపరచుకుంటే నా మహిమ వట్టిది. దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుచున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. దేవుడిని మనము దేవుడు అనే దృక్పథంలో చూడటం వేరు. అట్లా చూస్తే ఏమవుద్దంటే దేవుడంటే గౌరవము, దేవుడిని ఘనపరచాలని ఒక భయము, మరి ఆ దేవుడు అంటే ఒక మహిమాన్వితుడని ఆయనకి మనకి మధ్య ఒక అంతరం ఉన్నట్లుగా మనకి గమనిస్తాం కదా! దేవుడు అనే వ్యక్తి గురించి మనం ఊహించినా, ధ్యానించినా, ఆయన గురించిన ప్రకటించినా గూడా ఒక 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 గౌరవమైన భావం ఉంటది మనకి. కొంచెం అది మనకి దగ్గరగా ఉన్నట్లు అనిపించదు. ఆయన దూరస్తుడుగా, ఘనపరచబడిన వాడుగా
ఘనపరచడానికి అర్హుడుగా ఒక ప్రత్యేకత ఉంటది దేవుడనే పదం. అదే తండ్రి అని పిలవండి దేవుడిని. తండ్రిగా సంబోధిస్తూ పిలవండి. అసలు ఎంత క్లోజ్‌నెస్ వచ్చేస్తదో తెలుసా? అసలు ఈ టెక్నిక్ నేను కనుగొన్నాను నేను. దేవుడు పరలోకమందున మా తండ్రి, పరలోకమందున్న దేవా అనే దానికి, పరలోకమందున్న తండ్రి అనే దానికి అసలు ఎంత తేడా ఉంటదంటే, తండ్రి అని సంబోధించగానే దేవునికి, మనకి మధ్య ఒక కనెక్షన్ వచ్చేస్తదండి. అందుకే నేను ఆ ప్రార్థన అట్టి విధంగా నేను నేర్చుకున్నాను. నా ప్రేయర్ నేను సంబోధించటంలో, నేను ప్రార్థించేటప్పుడు రకరకాలుగా ప్రేమగల దేవా, ఇంకా రకరకాలుగా సంబోధిస్తారు. ఒక్కొక్కళ్ళు వారి వారి ఉన్నటువంటి అలవాటును బట్టి, ఆత్మ అభిషేకాన్ని బట్టి. నాకర్థమైన దాంట్లో నేనేమి చేయటం నేర్చుకున్నానంటే, తండ్రి అని ప్రభు యేసుక్రీస్తు ప్రభు తండ్రిని ఎలాగున సంబోధించి ప్రార్థించాడో నాకది ఎంతో అద్భుతం అనిపిచ్చుద్ది. తండ్రి అని సంబోధించట ద్వారా ప్రభు మరి ఎలాగున మరి తండ్రిని సంబోధించాడో, ఆ యొక్క అనుబంధము తండ్రి, కుమారుల పెనవేయబడిన విడదీయరాని అనుబంధము నాకెంతో ఇష్టం అనిపిస్తదండి. అందుకే నా ప్రార్థనలో తండ్రి అని నేను సంబోధించటం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఇప్పుడు ఆయన ఏమైపోతాడో తెలుసా? దేవుడు దూరస్తుడుగా ఉండడండి. ఆయన ఎక్కడో, మనం ఎక్కడో. మరి ఆ దూరంగా ఉండం. తండ్రి అని సంబోధించగానే ఆయన, మనము ఒక్కటైపోతాం. తండ్రి, నీ కుమారుని నామంలో మేము నీ కృపా సింహాసనం ఎద్దకు వస్తున్నామంటే దేవుడు మనల్ని ఇమ్మీడియేట్ గా యాక్సెప్ట్ చేస్తాడండి. కదా! ఆయన మనకి మధ్య ఉన్న అంతరం తొలగిపోద్ది. తండ్రి అని మొరపెట్టగానే ఆయన చెవులు మన వైపు వచ్చేస్తాయి. హల్లెలూయా! ఆయన కనుదృష్టి మన వైపు తిప్పబడుద్ది. మన స్వరము ఆయన చెవులను తాకుద్ది. నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఆయన మన తండ్రిగా, మన ప్రార్థనలు ఆలకించువాడుగా, మరి ఆయనను మనం మహిమపరుస్తుంటుండగా మనను కూడా మహిమపరిచేవాడుగా ఉన్నట్లుగా మరి ఈ వాక్యంలో సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా! ఇక్కడ ప్రభువు ఎన్నడూ గూడా నేను మహిమపరుచుకుంటున్నాను అనే పదము ఆయన నోటి వెంట రాలేదండి. తండ్రిని నేను ఘనపరుస్తున్నాను. తండ్రిని నేను మహిమపరుస్తున్నాను. ప్రభువు గురించి గూడా మరి మరి తండ్రి అయిన దేవుడు కూడా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఆయన కూడా ప్రభుని మహిమపరిచాడు. ఈ భూమి మీద నరావతారిగున్న ప్రభు కూడా మరి తండ్రిని మహిమపరిచాడు. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. ఆయనలో మనం వెంబడిస్తా ఉంటే అసలు మనల్ని ఎంత మహిమపరుస్తాడో తెలుసా? నిజంగా. అసలు ఈ మన జీవితాలేంటి ఎప్పుడైనా నేను ఆలోచిస్తే గనక ఆఫ్టర్ ఆల్ అవర్ లైఫ్స్ అయ్యో! ఇంతగా మనం ఘనపరచబడ్డానికి కదా! అక్కడ వాక్య పరిచర్యకెళ్ళాం. అక్కడ వారికి స్వస్థతలు జరిగినియి. మనుషులు ఎంత ప్రైజ్ చేస్తారు మనల్ని కదా! ఎంత ఘనపరుస్తారు. మనం వెళ్ళిన చోట మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు. ఒక చోట ఎక్కడైనా దేవుని వాక్య పరిచర్యకి లేకుండా దేవుని కార్యనిమిత్తం వెళ్ళినప్పుడు ఎంతగా మన ఘనపరుస్తారు. అవునా కాదా? అంటే దేవుడు ఈ లోకంలో మనం అట్టి విధంగా ఘనపరచబట్టానికి, మహిమపరచబట్టానికి తన మహిమ మన ఎడల కుమ్మరింప చేశాడండి కదా! మహిమ నుండి ఆ మహిమలోకి వెళ్ళటానికి, మరింత మహిమలోకి వెళ్ళటానికి తన ఆత్మ కుమ్మరింపుని మనలో జరిగింప చేస్తున్నాడండి. ఆ మహిమ, ఆ గ్లోరీ కదా! ప్రభువు మహిమాన్వితుడైన వాడైతే మనము పొందుకునేటువంటి అందులో నుంచి కొంచెం కొంచెం మహిమ మన మీద నిలిచి ఉంటదండి. మహిమ నుండి అధిక మహిమలోకి మనం వెళ్తా ఉన్నాం. మన ఆత్మీయ అభిషేకము మరి కొంచెంతో ఉండి ఆగిపోలేదు. మనం మహిమపరచబడతా ఉన్నాం. దేవుని ఘనపరుస్తున్నాం. ఆయన మహిమపరుస్తున్నాం. తిరిగి ఆయన యొక్క రిఫ్లెక్షను, ఆయన యొక్క గ్లోరీ, ఆయన మహిమ మన మీద రిఫ్లెక్ట్ అవుతా ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా! మరి మీరు ఆయనను ఎరగరు, నేను ఆయన ఎరిగున్నానని ఇలాగున సంభాషణలో మరి మా దేవుడని వారు అంటున్నారు. మరి మాకు తెలుసు అంటున్నారు. ఇంత సంభాషణ తర్వాత ఆ తండ్రి అని అబ్రహామును సంబోధిస్తున్నారు కానీ వారికి అర్థం కాలేదు. ప్రభు అంటున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము
నా దినము చూతునని మిగులు ఆనందించెను. అది చూచి సంతోషించెను అనెను. అబ్బా! చూడండి, ఇక్కడ ప్రభువు మరలా ఒక కౌంటర్ ఏస్తున్నాడు వాళ్ళకి. వాళ్ళు చెప్తున్నారు, దేవుడు మా తండ్రి అంటున్నారు, అబ్రహాము మా పితరుడు అంటున్నారు. ఇంకా రకరకాల మాటలు వారి అవగాహనలో మాట్లాడుతుంటే, ప్రభు ఇక్కడ ఇంకొక పెద్ద బాంబు లాంటి ఒక ఆత్మ విస్ఫోటనతో కూడిన మాట, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. అది చూచి సంతోషించెను. ఆయన అనుకున్నాడు, నన్ను చూచి సంతోషించాలనుకున్నాడు. మరి నన్ను చూచి సంతోషించాడు కూడా అని మాట్లాడితే అసలు నిజంగా వాళ్ళకి అసలు మనసులు దిమ్మెరిపోయినియి. ప్రభువు మాట్లాడే మాటలు అసలు వాళ్ళకి ఏమాత్రం కూడా ఊహకు అందని మాటలు ప్రభువు మాట్లాడుతున్నట్లుగా వారికి అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది. ఆయన నన్ను చూచి సంతోషించాడు. అప్పుడు వాళ్ళకి మరి ఆ యొక్క డౌటొస్తది. అరే! నీకెన్ని సంవత్సరాలున్నాయి? అబ్రహాము ఎప్పుడు పుట్టాడు? అసలు ఆయన నువ్వెలా చూస్తావు? ఆయన నిన్నెలా చూస్తాడు? కదా! ఎంత సందేహాస్పదమైన వ్యక్తిగా ప్రభువు వారికి మరి అర్థం కాని వ్యక్తిగా అయిపోయాడు. మరి సిమియోను క్రీస్తు ప్రభుని 8 దినాలప్పుడు ఆ యొక్క దేవాలయంలోకి సున్నతి చేయటానికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ సిమియోను ప్రభువుని ఎత్తుకొని ముద్దాడుతూ ప్రవచనం ఎత్తింది ఏమని మాట్లాడతాడంటే, అనేక మంది హృదయ ఆలోచనలు బయలుపరచబడినట్లుగాను, అంతేకాదు మరాయన ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఉంటాడని అక్కడ ఆయన పలుకుతాడు. అనేక మందిలో కలవరం కలుగుద్ది ఆయన చెప్పే బోధనలో. స్పదంగా ఆయన మారుతాడు. ఆ బోధలు అలా ఉంటాయి అని చెప్పేసి గూడా అక్కడ ఆయన ప్రవచనము రూపంగా మాట్లాడతాడు. అంటే ప్రభు మాటలు ఆయన ఆ సత్యమైన మాటలు కదా! ఆ జీవంతో కూడిన మాటలు, నిజమైనటువంటి విషయాలు, మరి యథార్థమైన విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని? అబ్రహాము కంటే నేను ముందున్నాను. అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు. నన్ను చూసి ఆనందించాడు. మరి అబ్రహాము కంటే మరి ఇట్టి విధంగా అబ్రహాము అనే ఒక వ్యక్తిని వారు ఎంతో గురి కలిగి మరి వారి ఆరాధన దేవుణ్ణి ఆరాధించినంతగా మరి వాళ్ళు అబ్రహాం మీద వారు గురి కలిగి ఉంటారు. ఆ అబ్రహాముని చూచాడని చెప్తారు. అంటే ఆహ్, ఇక హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో నిజంగా రాయబడిన పితరుల యొక్క విశ్వాసం అండి. కదా! వారు చనిపోయి గూడా ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నారు. అంటే వారు చనిపోయిన లెక్కలో లేరు వాళ్ళు కదా! వారి విశ్వాసము ఈ దినం గూడా మనం మాట్లాడుకుంటున్నాం. అబ్రహాము గురించి మరి ఎంతగానో ధ్యానిస్తాం. ప్రసంగాలు చేసేస్తాం. ఇస్సాకు గురించి ప్రసంగాలు, యాకోబు గురించి ప్రసంగాలు కదా! ఎన్నో రకాలైన వర్తమానాలు. అప్పటి నుంచి బైబిల్ గ్రంథం మన చేతిలోకొచ్చిన దగ్గర నుంచి గొప్ప గొప్ప దైవజనులు దీన్ని తరిచి అనేక విషయాలను మధించి మనకి అద్భుతమైన బోధలు చేసుకుంటూ వచ్చారు. జనులు మరి స్పర్జన్ లాంటి వారు, జాన్ వెస్లీ లాంటి వాళ్ళు, అసలు వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు చేసిన బోధ, ఒక మార్టిన్ లూథర్ వంటి వారు కదా! మరి ఇటువంటి వారు అసలు ఆ దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకొని మరి అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తూ వచ్చారు కదా! మరి ఆహ్, చనిపోయి గూడా ఈ దినం వారు వారి విశ్వాసాల ద్వారా మాట్లాడుతున్నారు. అంటే ఆ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన వారే కాదు గాని, మరి ఈ దినము మనము మనకు తెలిసినటువంటి గొప్ప గొప్ప దైవజనులు అంటే మనకంటే ముందు తరంలో ఉన్నవారు 1800 సంవత్సరంలో ఉన్నవారు, లేకుంటే 1900 సంవత్సరంలో ఉన్నవారు, లేకుంటే 2000 సంవత్సరం నుంచి మరి వాడబడుతున్న దైవజనులు, వారి చరిత్రలు, వారి బోధలు ఇవన్నీ మనం చూస్తే గనక వారు సజీవంగా ఉన్నారండి. చనిపోయి లేరు. ఒక దినాన నీవు నేను కూడా ఈ బ్రతికున్న వారి గుంపులో ఉంటాము. వారిని మనము చూచినట్లే, వారి బోధలు మనం వింటున్నామంటే వారిని చూచినట్లే, వారిని మనం ఇప్పుడు మన మధ్య మనం కలిగున్నట్లే కదా! ప్రవీణ్ పగడాల చనిపోయాడు. మరి యొక్క ప్రకాష్ గంటిల గారు ఇద్దరు చనిపోయారు. కానీ వారు మన మధ్య సజీవులుగా ఉన్నారు కదా!
వారి బోధలు ఇప్పుడు కూడా ఆ యూట్యూబ్ లో చూస్తా ఉంటే మనము మరి చనిపోయినట్లు అనిపిస్తుందా? వారు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు కూడా వారు లైవ్ గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తది. మరి ఇప్పుడు మనతో సూటిగా ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తది. అవునా కదా? మరి చనిపోయలేరు. వారు బ్రతికున్నారు. విశ్వాసులందరూ కూడా, విశ్వాస వీరులందరూ కూడా ఎప్పటికీ బ్రతికే ఉంటారండి. అవునా కాదా? హల్లెలూయా! నీవు నేను కూడా ఇట్టి విధంగా బ్రతికే ఉంటాం. మనం కలిగిన విశ్వాసము, మనం కనపరిచిన విశ్వాసాన్ని, ఆ విశ్వాసం ద్వారా మనం కొనసాగింప చేసిన మన జీవితము, మనకి దేవుడు కృపిచ్చి ఇట్టి విధంగా దేవుని వాక్యం బోధించే కృప కదా! ఈ ఇంపాక్ట్ కదా! మన మన మనను గురించిన ఇంపాక్ట్ కొద్ది మందికి మీద ఆ ప్రభావం పడినట్లుగా మన జీవిత విధానంలో గూడా మనం కొనసాగుతున్నాం. హల్లెలూయా! అబ్రాహాము యొక్క ప్రభావము ఇశ్రాయేలీయుల మీద ఎంతగానో ఉన్నది. ప్రభు అంటున్నాడు, ఆయన కంటే ముందున్నాను. ఆయన నన్ను చూచి సంతోషించాడని వారితో చెప్పినప్పుడు నిజంగానే వారికి అర్థం కాలేదు. నిజంగానే అబ్రాహాముని వారు అర్థం చేసుకోలేదు. అబ్రాహాము ప్రభువుని దేవుణ్ణి ఎలాగోని అంగీకరించాడు. అబ్రాహాము యొక్క విశ్వాసపు లెవెలేంటని వాళ్ళకి అర్థం కాల. అసలు అబ్రాహాము ఎక్కడన్నా తిరిగి మాట్లాడినట్లుగా ఎక్కడైనా అబ్రాహాము చరిత్రలో మనం చూడగలమా? ఆహ్, దేవుడు చెప్పాడు, ఇలా చేయమని చెప్పాడు. ఇక అంతే. ఆయన ఓహ్! ఆయనకి మాట వినటమే తెలుసు. విధేయతగా జీవించటమే తెలుసు. ఇక తిరిగి మారు మాట్లాడటం అనేది అబ్రాహాము జీవితంలో చూడము. ఆ యొక్క స హాగరును, ఇష్మాయేలును వెళ్ళగొట్టే సమయంలో గూడా దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఇదిగో హాగర్‌ని, ఇశ్రాయేల్‌ని పంపించేయి. శారమ్మ చెప్తుంది గదా! ఆక్షేపిస్తుంది గదా! పంపించేయి. శారా మాట విను. కదా! ఇక్కడ గూడా ఆయన అసలు దేవుడు చెప్పిన మాటకి అసలు లోబడుతున్నాడు. ఆయనకి అప్పటికే 13 సంవత్సరాలేమున్నాడు. 14 సంవత్సరాలేమున్నాడు ఇష్మాయిలు. అవునా కాదా? లేక లేక ఆయనకెప్పుడు 80 సంవత్సరాలప్పుడేమో పుట్టాడు. ఏన మరి ఆ కుమారుడిని 86 సంవత్సరాలప్పుడు అనుకుంటా. ఆ కుమారుడిని కూడా ఆయన పంపించేయాలంటే ఆయనకెంత బాధ కలిగుండొచ్చు. కదా! ఏకైక కుమారుని మరి ఉన్నటువంటి ఇస్సాకును అర్పించమన్నప్పుడు గూడా ఆయనకెంత బాధ కలిగుండొచ్చు. ఆయన నోటి వెంట మాట రాలేదండి. అబ్రహాములో మనం నేర్చుకునే గొప్పదనం అదే. ఆయన తిరిగి ప్రశ్నించినట్లుగా కదా! ఎప్పుడూ ప్రభువుకి విధేయుడుగా, ప్రభువుకి ఇష్టుడుగా, ప్రభు యొక్క హృదయం ఎరిగిన ఒక స్నేహితుడుగా, ప్రభు మనసు గ్రహించిన వాడుగా, ప్రభు ఏం చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకున్న వాడుగా ఉన్నాడండి అబ్రహాము. ఒట్టిగా ఆయన విశ్వాసులకు తండ్రిగా లేడు. అబ్రహాము దేవుని నమ్మెను. అది ఆయనకు నీతిగా పరిగణించబడెను. హల్లెలూయా! నమ్మాడంతే. దేవుడు చెప్పాడు, ఇది నమ్మాడు. దేవుడు మాకు మాట చెప్పాడు, అది నమ్మేసాడంతే. వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడంతే. ఇదిగో నువ్విలా చేయొద్దన్నాడు, చేయటం మానేశాడు. ఇలా చెయ్యి అన్నాడు, చేసేసాడంతే. అబ్రహామును పోలి మనము నడవాలి. గలతీ 3 అధ్యాయంలో రాయబడి ఉంటది. ఎందరూ అబ్రహాము వలె విశ్వసించారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. కదా! కుమారుని యందు విశ్వసించాలి. కానీ ఆ దినాలలో ఉన్న వారికి, ఆ యూదులకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, అబ్రహాము వలె దేవుని వారు విశ్వసించాలి. అబ్రహాము వలె లోబడాలి. అబ్రహాము వలె దేవుని నమ్మాలి. దేవుని మాటలను గైకొనాలి. వీరేం చెప్తున్నారు? మా తండ్రి అబ్రహాం అని రొమ్ము విరుచుకొని మాట్లాడుతున్నారు గాని, అబ్రహాముకు సంబంధించిన పోలిక ఒక్కటి గూడా వాళ్ళలో లేదండి. అవునా కాదా? కుటుంబంలో ఎప్పుడైనా మరి ఆ పిల్లలు తల్లిదండ్రులను పోలి నడవకపోతే, అబ్బా! నా కడుపున ఎట్లా పుట్టావురా అని జెప్పేసి మాట్లాడతారు కదా! వీరికున్నటువంటి ఆ ప్రవర్తన, వీరికున్నటువంటి ఆ యొక్క జీవిత విధానం కాకుండా పిల్లలు తేడాగా ప్రవర్తిస్తే కదా! మాట్లాడతారు తల్లిదండ్రులు. "నీవు ఎలా పుట్టావు నువ్వు నా కడుపున" అని వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తపరుస్తారు. కోపం వ్యక్తపరుస్తారు కదా! అబ్రహాము మా తండ్రి అంటే వాళ్ళేం చేయాలి? అబ్రహాము పోలికలో నడవాలి. ఈ దినము నీవు నేను కూడా అబ్రహాముకు కలిగిన
ఆ విశ్వాసంలో మనం నడవగలగాలండి. అబ్రహాము ఏ విధంగా దేవునిని అన్‌కండిషనల్ గా విశ్వసించాడు. ఇక ఆయనకేం పెట్టుకోలా. దేవుడు చెప్పాడు, ఆయన చేశాడు. దేవుడు చేయమన్నాడు, అది చేశాడంతే. హల్లెలూయా! అంతగా దేవునిని విశ్వసించాడు. ఈ దినము నీవు నేను కూడా అబ్రహాము వలె దేవునిని చూచి సంతోషించువారుగా, అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు. నన్ను చూసి సంతోషించాడని ఆ రాయబడిన మాటల ప్రకారంగా మనము కూడా ఈ ఉదయ కాలము ప్రభువును బట్టి సంతోషిద్దామండి. మహిమాన్వితుడైన ఆ ప్రభువుని బట్టి మనం సంతోషిద్దాం. మన కొరకు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ క్రీస్తు ప్రభువుని బట్టి సంతోషిద్దాం. మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆ ప్రభువుని బట్టి మనం సంతోషిద్దాం. తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయి తిరిగి మరొక దినం మనం తీసుకుని వెళ్ళటానికి రానైన ఆ ప్రభువుని బట్టి మనం సంతోషిద్దాం. ఆయన మన కొరకు రాయించిన ఈ జీవ వాక్యం బట్టి మనం సంతోషిద్దాం కదా. ఎన్ని అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో మరి పొదిగించబడి మన కొరకు బహుమానంగా ఇవ్వబడిన యొక్క జీవ వాక్యాన్ని బట్టి మనం సంతోషిద్దాం. అంతేకాదు మన అనాథలుగా విడవకుండా పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహింపచేసి మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్న ఆ కృపను బట్టి మనం సంతోషిద్దాం. హల్లెలూయా! నా నీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూచి ఆనందించాడు, నన్ను చూచి సంతోషించాడు. మనం ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనకి అనుగ్రహించిన కుమారుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును, ఆయన మనకు అనుగ్రహించబడెను కదా. మనకు అనుగ్రహించబడిన ఈ క్రీస్తును బట్టి మనము సంతోషిద్దాం. ఆయన మన కొరకే అనుగ్రహించబడ్డాడు, కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. మన భారమంతా ఆయన మీదకి తీసుకునే వ్యక్తిగా అనుగ్రహించబడ్డాడు. ఆయనను మనం విశ్వసిద్దాం. మన కొరకు ప్రాణం పెట్టిన వాడు, తిరిగి మనను తీసుకుని వెళ్ళనైన వాడు కూడా ఆయనే గనక ఆయన బట్టి మనం సంతోషిద్దాం. అబ్రహాముకి క్రీస్తుని గురించిన అవగాహన ఏంటో మనకు తెలియదు గాని మనకి ఈ అవగాహన ఉంది. ప్రభువుని ఎందుకు మనము విశ్వసించాలి, ప్రభువులో ఎందుకు మనము సంతోషించాలి. అబ్రహాము క్రీస్తుని చూచి, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకరే కదా. అబ్రహాము కాలంలో యెహోవా దేవుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నా కూడా అందులో క్రీస్తు మిళితమై ఉన్నాడు గనక మరి ఆ దేవుడు అనే పలకబడిన వ్యక్తి యెహోవాగా అభివర్ణించుకున్న ఆయనను చూచి అబ్రహాము సంతోషించాడు. మరి కుమారునిగా మనకు ప్రత్యక్షపరచబడిన మరి దైవ కుమారుడైన క్రీస్తుని బట్టి మనము సంతోషించాలి. హల్లెలూయా! నిజంగానే ఈ సంతోషము మనల్ని ఆరోగ్యంలోకి తోడుకొని వెళుతుందండి. సంతోషమే సగం బలం అని లోకంలో ఒక నానుడి. అవునా కదా. సంతోషంగా ఉండండి. ఒకప్పుడు నవ్వటం గురించి ఒక సేయింగ్ ఉండేది. ఏముండేదంటే నవ్వు 4 విధాల చేటని మాట్లాడేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు నవ్వు 40 విధాల గ్రేట్ అట. సైంటిస్టులు కనుగొన్నారు. ఈ లాఫింగ్ థెరపీ అనేది కూడా ఈ మధ్య గత కాలంలో వచ్చింది. అంటే నవ్వటం ద్వారా కూడా ఆరోగ్యం బాగైపోద్దట. నవ్వుతామంటే మన లోపల జీవ కణాలు ఉద్భవిస్తాయట. మనం దుఃఖంతో నిండినప్పుడేమో మనలో ఉండే కణాలు ఏదైతే మన బాడీ అంతా కదా కణజాలం కదా, కణాల సముదాయం కదా. ఈ కణాలన్నీ కూడా మృతమైపోయి మనం ముసలివాళ్ళం అయిపోతాం కదా. ఒక దినాన ఇందులో ఉన్నటువంటి ఆ జీవం వెళ్ళిపోయి మనం మిగతా జీవులం అయిపోతాం. కానీ ఎప్పుడైతే ఈ దేవునిలో మనం సంతోషించడం మొదలు పెట్టామో మనలో జీవ కణాలు ఉద్భవ ఉత్పత్తి ఎక్కువ అవుద్దంట. సంతోషిస్తా ఉంటే కూడా మన లోపల ఆ జీవము, జీవ కణాల యొక్క ఉత్పత్తి అధికమవుద్దంట. అందువల్ల మనం ఏం చేయాలంటే సంతోషించాలి. పౌలు భక్తుడు ఆ ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు, సంతోషించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును, మరలా ఆనందించుడి. కష్టం వచ్చిందా ఆనందించుడి, మరి బాధలు కలిగినయా ఆనందించండి, శ్రమలు కలిగినయా ఆనందించండి. హల్లెలూయా! మనకు కలిగే వీటన్నిటిలో మనము దేవునిని బట్టి మనం సంతోషించాలండి. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అసలు మనం దుఃఖపడటానికి, అసలు వేదన చెందటానికి వీలే లేదు. అసలు మన గురించిన ఈ పరిస్థితుల గురించి అసలు ఏ మాత్రం కూడా మనం ఆందోళన చెందటం, చింతపడటం, దిగులు పడటం అసలు ఇవన్నీ చేయకూడదండి. వే ప్రభువు మనవాడైపోయాడు. మనం ప్రభు వారం అయిపోయాం. అంతే. మనం ఒక్కటైపోయాం. ఇక అన్ని హి విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా.
చిన్న బిడ్డలు మన ఇంట్లో కుటుంబంలో ఉన్నారు. అసలు వాళ్ళకి ఏమన్నా తెలుసా చిన్న బిడ్డలు ఉన్న సమయంలో? అవునా కదా? వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు వాళ్ళ స్థాయి వాళ్ళు చదువుకొని వారు ఒక స్థాయికొచ్చేంత వరకు గూడా వాళ్ళ యొక్క గురి ఎలా ఉంటది? అమ్మా, నాన్న ఉన్నారు. వాళ్ళు చూచుకుంటారు. మాకేం గావాల్సినయన్నీ గూడా వాళ్ళు సమకూరుస్తారు. మా పనేంటి చదువుకోవాలి. ఏం చెప్పారు ఇంట్లో దాని ప్రకారంగా నడవాలి. అంతేనా? పిల్లలకి ఇంకేమన్నా పనుంటదా? ఇంకేమన్నా ఆలోచన ఉంటదా? అవునా కదా? మనకు కూడా తండ్రికి కుమారులు, కుమార్తెలమైన ఆ విధంగా తండ్రిని మనం విశ్వసించగలగాలి. కనుక అట్టి విధంగా అబ్రహాముని వాళ్ళు గొప్ప చేస్తా ఉన్నారు. మనము కూడా అబ్రహాము పోలికలో నుంచే వచ్చాం మనం. ఆ యొక్క ఆదాము యొక్క ఆ స్వభావం మనల్ని ఏలుతా ఉంది గాని, అబ్రహాము సంతాన స్వభావంలోకి మనం రాబట్టబడ్డాం. అబ్రహాము ప్రభువుని దేవుణ్ణి చూచి సంతోషించినట్లుగా మనం కూడా సంతోషిద్దాం. దుఃఖాలు మానివేద్దాం. దిగుళ్ళు మానివేద్దాం. చింతలు మానివేద్దాం. ఈ బాధలుంటాయి. ఎప్పుడు బాధలుంటాయి. ఒకటి పోతే ఇంకొకటి రెడీగా ఉంటదండి. ఒక సమస్య ఎళ్ళిపోయిందని అనుకుని హమ్మయ్య! అనుకుంటావా? మరొక సమస్య వచ్చిద్ది. నా జీవితం అంతా గూడా అయిపోయింది అసలు నిరంతరం ఇక రెస్ట్ తీసుకుందాం. హమ్మయ్య! అనుకుందాం అంటే లేదు. నిరంతరము ఈ ఆత్మీయ పోరాటం దుష్టుడు ఏదో ఒక విధంగా కబళించాలని చూడటం, కీడు చేయించ మరి ప్రేరేపించటం కదా! ఇవన్నీ వాడు చేస్తానే ఉన్నాడు. బట్ వి ఆర్ ద విక్టోరియస్ కదా! కీడు నుంచి తప్పించని అనుదినము మన ప్రార్థనలో మనము ప్రార్థించుకోవాలి. ఆ ప్రార్థన కాపుదల మన చుట్టూ వేసుకోవాలి. హల్లెలూయా! ఈ సంతోషాన్ని మనం పోగొట్టుకోకూడదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. హల్లెలూయా! సంతోషిద్దాం కదా! దుఃఖపడటం మానేద్దాం. దేని గురించి దుఃఖపడాలంటే నశించిపోతున్న ఆత్మల గురించి దుఃఖపడదాం కదా! ఎవడికన్నా సమస్య ఉంది, చచ్చిపోతా ఉన్నాడు. ఆహ్, రక్షణ లేక చనిపోతా ఉన్నాడు. వాడి గురించి దుఃఖపడదాం. అవునా కదా? ఇరుగువారు, పొరుగువారు వారు కాలిపోబోతున్నారు. నరకంలో నిత్య నరకాగ్నిలో కాలిపోబోతున్నారు. వారి నిమిత్తంగా దుఃఖపడదాం. మన సొంతం గురించి, ఈతి బాధల గురించి దుఃఖపడటం మానేద్దాం. నా మట్టుకు నేనైతే దేవుడు నన్ను అట్టి విధంగా ట్రైన్ అప్ చేస్తూ వచ్చాడు. నీ గురించి నువ్వు ఎంతకాలం ఏడుస్తావు? నీ గురించి నువ్వు ఎంతకాలం నా సన్నిధిలో దుఃఖిస్తావు? ఇదే చేసిన ప్రార్థన చేసి కన్నీళ్లు పెడుతూ ఎంతకాలం ఇలాగ నీ బ్రతుకని ఒక దినం నన్ను ప్రశ్నించాడు. నన్ను గద్దించాడు. ఆహ్, ప్రే ఫర్ సంబడి. ప్రే మోర్న్ ఫర్ సంబడి. మరొకరి కొరకొచ్చి మూలుగు నువ్వు. మరొకరి గురించి విజ్ఞాపన చెయ్యి. కదా! నీలో నా ఆత్మను ఎందుకు పెట్టాను? నా ఆత్మ నీలో ఎందుకుంది? ఆ పరిశుద్ధాత్మ నీకెందుకిచ్చాను నేను? నా మనస్సు కలిగి నువ్వు జీవించాలని నాలో నువ్వు సంతోషిస్తూ నశించిపోయే దాని కొరకు విజ్ఞాపన చేయటానికి నిన్ను రక్షించుకున్నాను. నిన్ను ఆత్మతో అభిషేకించానని దేవుడు మాట్లాడాడు. కనుక అబ్రహామును అబ్రహాము దేవునిని చూచి సంతోషించాడంట. క్రీస్తు ప్రభుని చూచి సంతోషించాడంట. మనము కూడా మన కొరకు అనుగ్రహింపబడిన అబ్బా చెప్పనసఖ్యమైన వరమైన ఆయనను బట్టి స్తోత్రమని అసలు ఇక్కడ ఒక చోట పౌలు భక్తుడు రాస్తాడు. 1 కొరింథీ 13 అనుకుంటా. ఆయన చెప్పనసఖ్యమైన వరమైన క్రీస్తుని బట్టి స్తోత్రం అంటాడు. హల్లెలూయా! ఆ యొక్క గొప్ప బహుమానము మనకు అనుగ్రహించబడిందండి. క్రీస్తు ప్రభు అనే బహుమానము మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా! ఈ బహుమానాన్ని బట్టి మనం సంతోషిద్దాం. మన కొరకు ఇవ్వబడిన ఆ ప్రభువును బట్టి మనం సంతోషిద్దాం. అదే కదా! ఆయన మనవాడు, మనం ఆయన వారం అయిపోయాం. ఇక దే ఇక దేని గురించి కూడా మనం దుఃఖపడొద్దండి. ఇదొక్కటి మనం పెట్టుకుందాం. మన మీ దుఃఖ దినములు సమాప్తములాయెను. ఈ మాట మనం చెప్పుకుందాం. ఉన్నాయి. ఈ దినం శ్రమ ఉంది. ఈ దినం బాధ ఉంది. ఈ దినం కష్టం ఉంది. ఈ దినం సమస్య ఉంది. దాని గురించి మర్చిపోదాం. దాన్ని దేవుడికి అప్పచెప్దాం. మీ చింత యావత్తు నా మీద వేయడాని ఏమంటాడు? మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను అంటాడు. అబ్బా! మన గురించి ఎవరైనా చింతించే వాళ్ళుంటే అసలు మనం చింతపడాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ ఒక వాక్యాలలో మిళితమై ఉన్న ఈ సింపుల్‌గా మరి మనం అర్థం చేసుకునే రీతిలో మనం సింపుల్‌గా చేసి దాన్ని సింప్లెస్ట్‌గా చేసి మనం దాన్ని అన్వయించుకోగలిగితే మన జీవితాలు ఆనందమయంగా, సంతోషమయంగా మారిపోతే ప్రతిదినము ప్రభువును చూస్తూ, సంతోషిస్తూ ఈ జీవిత యాత్రలో మనము ముందుకు కొనసాగవచ్చు. హల్లెలూయా! అబ్రహాము యొక్క అనుభవాన్ని మనం గూడా సొంతం చేసుకోవచ్చు.
అబ్రహాము విధేయత కలిగి మనము జీవించవచ్చు. అబ్రహాము వలె దేవుని నమ్మి అబ్రహాము కుమారులుగా ఈ లోకంలో మనం పరిగణించవచ్చు. ఎందరు దేవుని కుమారుని యందు విశ్వసించారు వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. ఆ కుమారుడైన క్రీస్తును విశ్వసించుట మన కొరకు రాయబడిన ఈ యొక్క జీవ గ్రంథము కదా, ఈ బంగారు ధననిధిలో నుంచి కదా మనం తోడుకుంటూ మనకు చెప్పబడిన విషయాలన్నిటినీ మనము నమ్ముతూ మరి విశ్వసిస్తూ మనం ముందుకు వెళ్లే కొలది సంతోషానందాల చేత మనము తలమునకలవుదుము కాక, ఈ ఆనందంలో మునిగి తేలుదుము గాక కదా. చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన ఆనందంతో మన జీవితాలు ముందుకి కొనసాగును గాక. అటువంటి సంతోషించి ఆనందించే స్థితి, ఆత్మీయ స్థితిలోకి మనమందరం కూడా ఆత్మీయ లోతులోకి వెళ్ళుదుము గాక. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.